నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? మస్తున్నారు కదా. సో లాస్ట్ వీడియో చూసినారు కదా రొయ్యల కూర. సో తిన్నా కూడా సూపర్ అనిపించింది నాకైతే. అట్లనే చేపల కూర కూడా వీడియో తీసేసిన. సో చెప్పిన లాస్ట్ వీడియోలో మమ్మీ ఆనియన్స్ ఇట్లా పేస్ట్ చేసి వేస్తుంది. ఆనియన్స్తో పాటు కొంచెం మసాలా వేస్తుంది అనమాట. సో అందులోనే ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం అవన్నీ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉడకనిస్తుంది అనమాట, పచ్చి వాసన పోయేదాకా. సో దాంట్లోనే పులుసు పోసేస్తుంది అనమాట. కొంచెం ఉడికిన తర్వాత పులుసు, ఎందుకంటే ఇది గ్రేవీ లాగానే, మరీ పులుసు అయితే కాదు. మా ఇంట్లో ఎక్కువ రసం రసం తినరు అని చెప్పేసి ఇట్లా గ్రేవీ లాగా చేస్తుంది అనమాట. ఫిష్ స్పెషల్గా ఫిష్ని అయితే కర్రీ లాగా తినాలని అనుకుంటాము, పులుసు నచ్చదు. సో ఇది కొంచెం ఉడికినాక చేప ముక్కలు వేసుకోవాలా. అండ్ అందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాను అనమాట. సో చేప ముక్క దానికి ఉడికేటట్టు పెట్టుకోవాలి. ఎక్కువ ఉడకనిస్తే విరిగిపోతుంది అనమాట ఫిష్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.